నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతల స్వీకారం. 5 ప్రధాన ఎన్నికల హామీల అమలుపై వరుస సంతకాలు. $16,347 పోస్టులతో మెగా డిఎస్సిపై బాబు తొలి సంతకం. మాట నిలబెట్టుకున్నారంటూ నిరుద్యోగుల హర్షం. సీఎం చంద్రబాబుకు రాజధాని రైతులు ఘన స్వాగతం. దారి పొడవునా పూలవర్షం కురిపించి జననీరాజనం. కుటుంబ సమేతంగా దేవుళ్ల ఆశీస్సులు అందుకున్న సీఎం. తిరుమల వెంకన్నతో ఆటలాడిన వారికి శిక్ష తప్పదని హెచ్చరిక. బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డికి ఎదురుదెబ్బ. అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరణ. నీట్లో గ్రేస్ మార్కులు రద్దు చేసి మళ్లీ పరీక్ష పెట్టనున్న కేంద్రం. కౌన్సిలింగ్పై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు. నవ్యాంధ్ర భవితకు భరోసా ఇస్తూ 5 కీలక ఎన్నికల హామీల అమలుపై సంతకాలు చేశారు. 16,347 పోస్టులతో మెగా డిఎస్సి ఫైల్పై మొదటి సంతకం చేసిన చంద్రబాబు ఆ తర్వాత వరుసగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పెన్షన్ 4,000కు పెంపు, నైపుణ్య గణన, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ ఫైల్స్కు పచ్చజెండా ఊపారు. అతిరథ మహారథుల సమక్షంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు 24 గంటలు తిరిగేసరికి బాధ్యతలు స్వీకరించారు. వెలగపూడి సచివాలయంలోని తన ఛాంబర్లో సతీమణి భువనేశ్వరితో కలిసి తొలుత పూజలు చేశారు. అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు, మంత్రివర్గ సహచరుల సమక్షంలో సాయంత్రం 4:41 బాధ్యతలు చేపట్టారు. ఆ వెంటనే ఎన్నికల హామీల అమలుకు చంద్రబాబు అడుగులు వేశారు. జగన్ చేతిలో దగా పడిన నిరుద్యోగుల ఆశలు నెరవేరుస్తూ మెగా డిఎస్సిపై మొదటి సంతకం చేశారు. 7,725 స్కూల్ అసిస్టెంట్స్, 6,371 ఎస్జీటీ, 1,781 టీజీటీ, 286 పీజీటీ, 132 పీఈటీ, 52 ప్రిన్సిపల్ పోస్టులు కలిపి మొత్తంగా 16,347 పోస్టులతో డిఎస్సి దస్త్రంపై చంద్రబాబు తొలి సంతకం పెట్టారు. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లే పేదల బతుకుల్లో ల్యాండ్ మైన్ పేలుస్తూ జగన్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేస్తూ చంద్రబాబు రెండో సంతకం చేశారు. ఇక అవ్వాతాతలకు ఇచ్చే సామాజిక పింఛన్లను ఒకేసారి 4,000 రూపాయలకు పెంచుతూ మూడో సంతకం పెట్టారు. పేదలకు 5 రూపాయలకే అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను జగన్ రద్దు చేయగా వాటిని పునరుద్ధరిస్తూ చంద్రబాబు 4వ సంతకం చేశారు. రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇప్పించేందుకు వీలుగా నైపుణ్య గణన దస్త్రంపై 5వ సంతకం చేశారు. దస్త్రాలపై సంతకాలు చేసిన తర్వాత సీఎం చంద్రబాబు వివిధ వర్గాల ప్రజలతో మాట్లాడారు. దాదాపు 5 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయంలో సామాన్యులు కనిపించారు. చంద్రబాబు బాధ్యతల స్వీకారం సందర్భంగా సీఎం ఛాంబర్ కిటకిటలాడింది. కొత్త ముఖ్యమంత్రికి రాష్ట్ర ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలిపారు. అమరావతి నిర్మాత చంద్రబాబుకు రాజధాని రైతులు అపూర్వ స్వాగతం పలికారు. ఉండవల్లిలోని నివాసంకి బయలుదేరిన చంద్రబాబు కాన్వాయ్ సీడాక్సిస్ రోడ్డుపైకి చేరుకోగానే పూలవర్షం కురిపించారు. 5 ఏళ్లుగా పడ్డ అనేక అవమానాలు మరచిపోయి మంగళహారతులతో ఆహ్వానం పలికారు. అమరావతికి తిరుగులేదని సంతోషం వ్యక్తం చేశారు. సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు ఉండవల్లిలోని నివాసం నుంచి వెలగపూడిలోని సచివాలయానికి బయలుదేరిన సీఎం చంద్రబాబుకు రాజధాని అమరావతి రైతులు బ్రహ్మరథం పట్టారు. కరకట్టతో పాటు సీడీ యాక్సిస్ రోడ్డుపైకి భారీగా చేరుకున్న రైతులు దారి పొడవునా నిల్చొని సీఎం చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. కూటమి గెలిచింది, అమరావతి నిలిచిందంటూ సంతోషం వ్యక్తం చేశారు. సచివాలయానికి వెళ్లే దారి పొడవునా పూలబాట పరిచారు. గజమాలతో అభిమానాన్ని చాటారు. 2019లో చంద్రబాబుపై రాళ్లదాడి జరిగిన ప్రాంతంలోనే పూలవర్షం కురిపించారు. బాణాసంచా కాల్చి
సంబరాలు చేసుకున్నారు. 5 ఏళ్లుగా పడిన కష్టాలు అవమానాలను మర్చిపోయి మళ్లీ రాజధానికి పూర్వ వైభవం వస్తుందంటూ హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు సైతం ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. చాలా ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఉంది మాకు మట్టుకి. చేస్తారండి, బాబు గారి వల్లే అవుతుంది. ఏ పని చేయాలన్నా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. రాజధాని ఆడోళ్ళని కూడా చూడకుండా కొట్టి అంత ఇచ్చారో వాటన్నిటికీ ముక్తి ఈ రోజు. 4.5 సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేసి అలసిపోయి ఉన్నాం. మాటలు పడి, అవమానాలు పడి, కేసులు, లాఠీ దెబ్బలు ఎన్నో తిన్నామండి. చంద్రబాబు నాయుడు గారు గెలవటంతోనే ఇంకా ప్రమాణ స్వీకారం నిన్న చేశారు. కానీ 3-4 రోజుల నుంచే ఇక్కడ అమరావతిలో పిచ్చి కంపలను తొలగించేసి తిరిగి అమరావతికి మళ్ళీ వైభవం తీసుకొస్తున్నారు. దేవదీప్యమానంగా అమరావతి వెళ్ళిపోతుంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారు కనీసం స్ట్రీట్ లైట్లు కూడా లేకుండా అమరావతిని అడవుల్లాగా చేసేసి అలా మార్చేశారు. అందరూ తెలుసుకున్నారు మనకి రాజధాని ఉండాలి కదా, మనకు రాజధాని ఉంటే కదా మనకు అభివృద్ధి అయ్యేదని అందరూ తెలుసుకున్నారు. ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పారు. అమరావతి రూపశిల్పికే దాన్ని పూర్తి చేసే బాధ్యతను సైతం దేవుడిచ్చారన్న రైతులు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయకముందే పునరుద్ధరణ పనులు చేపట్టడమే ఇందుకు నిదర్శనమన్నారు. రాజధానిగా అమరావతితో పాటు రాష్ట్ర అభివృద్ధిని కూడా చంద్రబాబు పరుగులెత్తిస్తారని సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి పరదాలు కప్పుకొని జనం రోడ్డు మీద ఎవరూ లేకుండా నడిచేవాడు. ఈ రోజున జనం పూలతో నారా చంద్రబాబు నాయుడు గారిని పూల వర్షంతో పూల మీద నడిపిస్తున్నారు. ఇదేనండి ప్రజల అభిమానం. అందుకోసం మేమందరం కూడా ఘనంగా ప్రజా రాజధాని అమరావతికి ప్రజలందరం కలిసి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. మా హృదయాలే పరదాలుగా కింద పరిచామండి. మా హృదయాలే పూలుగా చేసుకొని నారా చంద్రబాబు నాయుడు గారిని నడిపిస్తున్నామండి మేమంతా కూడా. నిజంగా చెప్పాలంటే ఇది కూడా దేవుడి స్క్రిప్టేనండి. ఎందుకంటున్నామంటే అమరావతి రాజధాని అని చెప్పి నిర్ణయం జరిగి అమరావతి అని చెప్పని ఒక పవిత్రమైన పేరు పెట్టిన తర్వాత అమరావతి నిర్మాణం కూడా పవిత్రమైనటువంటి వ్యక్తుల చేతుల మీదుగానే జరగాలి. అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి ఆలోచన వచ్చింది, అమరావతిని నిలుపుదల చేశాడు. మళ్ళీ పునఃప్రారంభిస్తుంది కూడా ఎవరైతే దాన్ని ప్రారంభించారో వాళ్లే మళ్ళీ పునఃప్రారంభిస్తున్నారు. ఈ అభివృద్ధి ఇక్కడతో అమరావతితో కాదండి, రాష్ట్రం అంతా వ్యాప్తి చెందని మేము నమ్ముతున్నాం. కౌరవ రాజ్యంలోంచి ఒక రాముని రాజ్యంలోకి అడుగుపెట్టినట్టుందండి మా పరిస్థితి. మేము ఎంతో ఆనందంగా ఉన్నాం. ఈ రోజు 5 సంవత్సరాల నుంచి ఎలాంటి పండుగలు జరుపుకోలేని మాకు ఈ రోజు ఒక పెద్ద పండుగ లాగా మాకుంది. ఒక పక్కన రాజధానికి కొంత బడ్జెట్ కేటాయించుకుంటూ రాజధానిని మెరుగుపరుచుకుంటూ అలాగే ఈ రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా సర్వముఖాభివృద్ధిని చేసేదానికి ఇప్పటికే ఒక ప్రణాళిక సిద్ధం చేశారు. రాజధాని రైతులు ప్రజల అఖండ స్వాగతం మధ్య చంద్రబాబు సచివాలయానికి చేరుకున్నారు. వైకాపా పాపాల ప్రక్షాళన తిథిదే నుంచే ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. సీఎం హోదాలో కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల, తిరుచానూరు, ఇంద్రకీలాద్రి పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి, దేవాంష్తో కలిసి సాధారణ క్యూలైన్లో ఆలయానికి వచ్చిన చంద్రబాబుకు తీతీదే జేఈఓలు గౌతమి, వీరబ్రహ్మం స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో సీఎం కుటుంబ సభ్యులకు అర్చకులు వేదాశీర్వచనం చేశారు. తీర్థ ప్రసాదాలతో పాటు శ్రీవారి చిత్రపటాన్ని అందించారు. శ్రీవారి ఆలయం నుంచి బయటకు వచ్చాక చంద్రబాబు అఖిలాండం వద్దకు వెళ్లి కొబ్బరికాయ కొట్టారు. పేదరికం లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను మార్చడమే తన లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. సుపరిపాలన అందిస్తే ప్రపంచమంతా మన వైపే చూస్తుందన్నారు. ఒక వరస్ట్ ప్లేస్ గా తయారు చేయాలంటే ఏ విధంగా తయారు చేయాలో అన్ని తయారు చేశారు. ఎవరెన్ని మాట్లాడిన లెక్కలేతనం వచ్చింది. గంజాయి, అన్ని మత ప్రచారం, లేకపోతే లిక్కర్, నాన్ వెజిటేరియన్, వీటి యొక్క పైడివలకు కేంద్రంగా తయారైపోయింది.
వెంకటేశ్వర స్వామిని ఊరూరు తిప్పేశారు. అలాంటిది పెళ్లిళ్ళు జరిగినా పేరెంటాలు జరిగినా వెంకటేశ్వర స్వామిని తీసుకుపోయి ఫైనల్ చేసుకోవడం ఏంటంటే ఇది విన్నారా ఎప్పుడన్నా? పట్టింది అంటే వెంకటేశ్వర స్వామిని మీ స్వార్థం కోసం అమ్ముతారా? ఇష్టానుసారంగా పదవులు ఇచ్చుకుంటారా? మీరు పదవులు ఇచ్చేది ఎందుకు? ఆ పదవి ఇచ్చి ఆ పదవి ద్వారా మీ యొక్క కోర్టు కేసులు లేకపోతే మీ పనులు చేసుకోవడానికి. నేను ఎన్నోసార్లు చెప్పాను, గుర్తుపెట్టుకోవాలి మీరు మళ్ళీ ఒకసారి. వేరే దేవుళ్ళు నెక్స్ట్ జన్మంలో మీ మీద పనిష్మెంట్ ఇస్తారా కానీ వెంకటేశ్వర స్వామిని నేను చూసా. ఎవరైనా వెంకటేశ్వర స్వామికి అపచారం చేసిన వారు ఈ జన్మలోనే పనిష్మెంట్ తీసుకున్నారు. ఎవరైనా సరే ఉద్యోగస్తులు కానీ బయట వాళ్ళు కానీ ఎవరైనా సరే దేవుడికి అపచారం చేసిన ప్రతి ఒక్కరూ శిక్ష అనుభవించారు. చాలా ఉన్నాయండి, ఒకటి మాట్లాడడం కాదు, చాలా ప్రచారం చేయాలి. ఇంకా వీళ్ళు డబ్బులు రౌడీజం దీంతోనే రాజకీయం చేయాలనుకుంటే ఏమీ జరగదు. నేను ఒకటే చెప్తున్నా, దృఢ సంకల్పంతో వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్నా, మంచిని ప్రోత్సహిస్తా, చెడును మాత్రం గట్టిగా తొందరలో దూకేస్తా. అనంతరం రోడ్డు మార్గాన చంద్రబాబు తిరుచానూరు వెళ్లారు. అక్కడ అర్చకులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. అనంతరం పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు వేదాశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయానికి వెళ్లిన చంద్రబాబు అక్కడి నుంచి గన్నవరం చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వెళ్లారు. ఇంద్రకీలాద్రిపై చంద్రబాబుకు దేవాదాయ శాఖ కమిషనర్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, దుర్గగుడి ఈవో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్న సీఎంకు వేద పండితులు ఆశీర్వచనం పలికారు. అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందించారు. ఇంద్రకీలాద్రికి చంద్రబాబు రాక సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యార్థుల సంప్రదాయ నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. తెలుగుదేశం అధికారం చేపట్టిన 24 గంటల్లోపే డీఎస్సీపై సంతకం చేస్తామన్న హామీ నిలబెట్టుకున్నారని డీఎస్సీ ఉద్యోగార్థులు హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. 5 సంవత్సరాల పాలనలో పేద విద్యార్థులకు, రాష్ట్రంలో నిరుద్యోగులకు మేనమామగా ఉంటానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి కంసమామగా మారాడు. ఆ రోజున విద్యార్థుల తల్లిదండ్రులు, నిరుద్యోగుల తల్లిదండ్రుల యొక్క ఓట్లు దండుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రానికి అప్పులు చేశాడు. ఒక పరిశ్రమ తీసుకురాలేదు. ప్రభుత్వ రంగాన్ని, అదేవిధంగా ప్రైవేటు రంగాన్ని రెండింటిని కూడా నిద్రావస్థలకు నెట్టేసి రాష్ట్రాన్ని నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్గా మార్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి లోకేష్ గారు ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటల్లోపే ఈ రోజున మెగా డిఎస్సీ పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టారు. అదేవిధంగా నిరుద్యోగులు లేనటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్దే బాధ్యత పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు తీసుకున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. పాదయాత్రలో నారా లోకేష్ గారు యువగలంలో ఇచ్చిన మాట ఏదైతే ఉందో దాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అమలు చేయడం జరిగింది. డిఎస్సీ ఇవ్వాలంటే తెలుగుదేశం పార్టీనే, తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని చెప్పేసి మరొకసారి నిరూపించిన నారా చంద్రబాబు నాయుడు గారికి యువత విద్యార్థి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సామాజిక పింఛన్ల పెంపుపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. జగన్ 1000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్లు సమయం తీసుకున్నారని, చంద్రబాబు ఒకేసారి 1000 రూపాయలు పెంచారంటూ కృతజ్ఞతలు తెలిపారు. సామాజిక పింఛన్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత వైకాపా ప్రభుత్వం 1000 రూపాయలు పింఛను పెంచడానికి 4 ఏళ్ల పాటు సమయం తీసుకుంది. అయితే చంద్రబాబు నాయుడు గారు అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే 1000 రూపాయలు పింఛను, అంటే మొత్తం 4000 రూపాయలకి సామాజిక పింఛను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీని పట్ల విజయవాడకు చెందిన పింఛను లబ్ధిదారులు ఏమంటారో వారి మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ పింఛను అనేది 4000కి పెరిగింది. అలాగే ఎన్నికలు కూడా ఉన్న ఈ 3 నెలల పింఛను కూడా కలిపి వచ్చే నెల ఇస్తామని చెప్పేసి అంటున్నారు. దీనిపైన మీరు ఏమంటారు? చాలా మంచిదండి. ఇటు పింఛన్ 4000 పెంచారు, ఇటు చాలా మంచిది. సార్ చెప్పండి, ప్రధానంగా ఇప్పుడు పింఛన్ అన్నది లాస్ట్ అంటే గత ప్రభుత్వం 5 ఏళ్ళు సమయం తీసుకుంది. అంటే ఒక 1000 రూపాయలు పింఛన్ పెంచడానికి, అంటే 3000 రూపాయలు పెంచడానికి. ఈ ప్రభుత్వం మొత్తం వెంటనే 4000 రూపాయలు పింఛన్ ఇస్తుంది. దీనిపైన మీరేమంటారు? ఈ పింఛన్ పెంచడం పేదలకి, మా ఇంటి వాళ్ళకి చాలా సంతోషం అండి. అది చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక 1000 రూపాయలు ఇచ్చారు, తర్వాత 2000 చేశారు. తర్వాత జగన్ గారు వచ్చిన తర్వాత 3000 అన్నారు. ఆ 3000 కూడా 5 సంవత్సరాలు పట్టింది. 250 ఏదో భిక్ష వేసినట్టు
ఇప్పుడు బాబు గారు 4,000 ఇస్తా అన్నారు. చాలా సంతోషం అండి మా అందరికి. 4,000 ప్లస్ ఏప్రిల్ నెల కాడి నుంచి 1000 ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు ఈ 4,000, 7,000 రేపు ఒకసారి ఇస్తా అన్నారు. చాలా సంతోషం బాబు గారికి, చాలా సంతోషం అండి. అమ్మ చెప్పండి, ప్రధానంగా 4,000 అంటే ఒక కుటుంబ పోషణకి ఒక మనిషి ఉండే కుటుంబానికి సరిపోతాయి. అంటే ఈ పింఛను పెంపు అని మీరేమంటారు? మేము చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మాకు సంతోషం అంటున్నాము. 3,000ది 4,000 చేశారు. మాకు ఇంకా సంతోషం. చంద్రబాబు నాయుడు సంతోషం. చెప్పండి, మీరేమంటారు? అంటే దివ్యాంగులకు కూడా పింఛను పెంచారు, దీనిపైన మీరేమంటారు? బాబు గారు వచ్చిన తర్వాత ఇప్పుడు చాలా వరకు ఆయనే పెంచుకొచ్చారు. ఇంతవరకు ఇప్పుడు కూడా చాలా మంచిది. ధన్యవాదాలు ఆయనకి చెబుతున్నా. అది మామగారు చెప్పండి, పింఛను పెంచారు కదా, 1000 రూపాయలు పెంచుతున్నారు. వచ్చే నెల నుంచి మీ అందరికి 4,000 నెల వస్తాయి. దీనిపైన మీరేమంటారు? మా ఆయనకి 70 రూపాయల కాడి నుంచి 200లకు వచ్చినాయి. తర్వాత మాకు 1000 రూపాయలకి ఇచ్చి మళ్ళీ 3 ఏళ్ళకి వచ్చినాయి. ఇప్పుడేమో మరి 4,000 అంటారు. సరే అండి. పింఛను లబ్ధిదారులు అయితే పింఛను పెంపుపైన హర్షం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ కోటేశ్వరరావుతో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి. వైద్య విద్య కోర్సులకు సంబంధించిన ప్రవేశ పరీక్ష నీట్లో అక్రమాలు వెల్లువెత్తినట్లు ఆరోపణలు రావడంతో గ్రేస్ మార్కులను కేంద్రం రద్దు చేయనుంది. అదనపు మార్కులు పొందిన 1,563 మంది అభ్యర్థులకు తిరిగి పరీక్ష నిర్వహించి జూన్ 30లోపు ఫలితాలు వెల్లడిస్తామని సుప్రీంకోర్టుకు తెలిపింది. నీట్ను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్పై ఎన్టీఏకు నోటీసులు జారీ చేసిన సర్వోన్నత న్యాయస్థానం తదుపరి విచారణను జూలై 8వ తేదీకి వాయిదా వేసింది. నీట్ కౌన్సిలింగ్పై స్టే విధించేందుకు నిరాకరించింది. గ్రేస్ మార్కుల రద్దు నిర్ణయంతో టాప్ ర్యాంకర్ల సంఖ్య 67 నుంచి 61కి తగ్గనుంది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సులు ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్లో అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 1,563 మంది అభ్యర్థులకు కలిపిన గ్రేస్ మార్కులు రద్దు చేయనున్నట్లు సుప్రీంకోర్టుకు తెలిపింది. వారికి మళ్లీ పరీక్ష రాసే అవకాశం కల్పిస్తామని చెప్పింది. ఒకవేళ వారిలో ఎవరైనా పరీక్ష రాయకూడదనుకుంటే గ్రేస్ మార్కులను కలపక ముందు ఉన్న మార్కుల్నే పరిగణలోకి తీసుకుంటామని తెలిపింది. ఈ ఏడాది నీట్ రాసిన విద్యార్థుల్లో 1,563 మందికి గ్రేస్ మార్కులు ఇచ్చారు. ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల్లో మార్పులు, పరీక్షా కేంద్రాల వద్ద సమయం కోల్పోవడం వంటి కారణాలతో అదనపు మార్కులు కలిపారు. ఈ విషయమై వివిధ వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. నీట్ పరీక్ష నిర్వహణలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో గత వారం కేంద్ర విద్యాశాఖ 4 సభ్యులతో ఓ కమిటీ వేసింది. విచారణ జరిపిన ఈ కమిటీ ప్రభుత్వానికి ఓ నివేదిక సమర్పించింది. 1,563 మంది విద్యార్థులకిచ్చిన గ్రేస్ మార్కులు రద్దు చేయాలని సిఫారసు చేసింది. ఈ నెల 23న వారికి మళ్లీ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తామన్న కేంద్రం ఈ నెల 30లోగా ఫలితాలు ప్రకటిస్తామని సుప్రీంకోర్టుకు వెల్లడించింది. ఆ తర్వాతే కౌన్సిలింగ్ నిర్వహిస్తామని తెలిపింది. ఒకవేళ మళ్లీ పరీక్ష రాయొద్దని అనుకునేవారు గ్రేస్ మార్కులు లేకుండా ఒరిజినల్ మార్కులతో కౌన్సిలింగ్ కు వెళ్లొచ్చని పేర్కొంది. మే 5న దేశవ్యాప్తంగా 4,750 కేంద్రాల్లో నీట్ పరీక్ష జరిగింది. దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 67 మంది విద్యార్థులు 720కి 720 మార్కులు సాధించారు. గ్రేస్ మార్కుల కారణంగానే వారికి టాప్ ర్యాంకులు వచ్చినట్లు ఆరోపిస్తూ ఈ నెల 10న కొంతమంది విద్యార్థులు ఢిల్లీలో ఆందోళనకు దిగారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష నిర్వహణలో అక్రమాలు జరిగాయని, దాన్ని రద్దు చేయాలని ఫిజిక్స్ వాలా అనే విద్యాసంస్థ వ్యవస్థాపకుడు అలక్ పాండేతో పాటు పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ జరిపింది. వెబ్ కౌన్సిలింగ్ పై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. దీనిపై 2 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 8వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు నీట్ కుంభకోణంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. నీట్ పై విచారణ జరపాలన్న డిమాండ్పై మోదీ సర్కారు అనుసరిస్తోన్న వైఖరి బాధ్యతారాహిత్యంగా, అనుచితంగా ఉందని మండిపడింది. మోదీ ప్రభుత్వానికి పదవీ ప్రమాణ స్వీకారంతో పాటు విదేశీ పర్యటనలపై ఉన్న శ్రద్ధ నీట్ అంశంపై లేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. We demand a Supreme Court monitored investigation into this entire scandal which has affected around 24 lakh students. Ordinary families have been forced to cough up amounts close to rupees 30 lakhs due to promises given to them by different coaching centers and examination centers. We believe that no inquiry can be a just and fair and comprehensive inquiry if the inquiry is headed by the NTA themselves. The NTA chairperson should be removed.
నీట్ పేపర్ లీక్ అయిందన్న ఆరోపణలను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తోసిపుచ్చారు. ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏపై వచ్చిన అవినీతి ఆరోపణలు నిరాధారమని, అది విశ్వసనీయత కలిగిన సంస్థ అని కేంద్ర మంత్రి కితాబిచ్చారు. ఈ విషయంలో ఏ విద్యార్థికి అన్యాయం జరగకుండా చూసేందుకు ప్రభుత్వం ఎన్టీఏ కట్టుబడి ఉందని ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. क्वेश्चन लीक की कोई भी प्रमाण नहीं है। 1550 बच्चों के लिए जो एक मॉडल अपनाया गया था वो भी कोर्ट रिकमेंडेड एक मॉडल था, लेकिन उसमें से कुछ अनामोलीज आई है। उसके ऊपर भी एक एकेडमिक कमेटी बैठ गई है, उन्होंने रिकमेंडेशन दिया। वो सारा दलील अभी जब हम चर्चा कर रहे हैं कोर्ट के सामने, कोर्ट की फैसला को आने दीजिए। 2 सेट क्वेश्चन 4000 सेंटर में रहते हैं, जजर में नहीं। उसी दिन सुबह कहा जाता है कौन सी सेट ऑफ क्वेश्चन को खोला जाएगा। 6 सेंटर में गलती से जो खुलना चाहिए वो दूसरा खुल गया, उसको फिर अनामोली को ठीक करते हुए आधा घंटा 40 मिनट लॉस हुई, उसमें वो हल्ला हुई है। ऐसा कोई 2 सेट क्वेश्चन अचानक आ गया, ऐसा नहीं है। ये सालों से प्रैक्टिस चली आई है। మోదీ సర్కారు తీసుకున్న చర్యల వల్ల నీట్ పరీక్ష రాసిన 24 లక్షల మంది విద్యార్థుల భవితవ్యం అగమ్య గోచరంలో పడిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. జమ్మూ కశ్మీర్లో వరుస ఉగ్రదాడుల నేపథ్యంలో ప్రధాని మోదీ కీలక ఆదేశాలు జారీ చేశారు. పూర్తి స్థాయిలో ఉగ్రవాద నిరోధక దళాలను మోహరించాలని సూచించారు. కశ్మీర్లో శాంతి భద్రతలపై ప్రధాని మోదీ అధ్యక్షతన ఉన్నత స్థాయి భేటీ జరిగింది. ఇందులో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ సహా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కశ్మీర్ లోయలో శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను అధికారులు వివరించారు. ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో ప్రధాని మోదీ మాట్లాడి తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.